మూడో రోజు ఆయన తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణము ఆయన్ని బంధించలేకపోయింది, సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, ఏ సిలువ ఆయన్ని బంధించలేకపోయింది, ఏ శాసనాలు ఆయన బంధించలేకపోయాయి. చూడండి, భటులు బంధించలేకపోయారు, సైన్యాధిపతులు బంధించలేకపోయారు, సైనికులు బంధించలేకపోయారు. తిరిగి ఆయన చెప్పినట్లుగానే పునరుద్ధారుడై తిరిగి గలిలయకు ఆయన వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు సమాధిని గెలిచిన ఏకైక వ్యక్తి మృత్యుంజయుడు అంటే ఈ లోకంలో ఎవరైనా ఉన్నారయ్యా అంటే మనము ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తుల వారు మాత్రం ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకెవ్వరి సమాధి ఖాళీగా లేదు, ఆయన ఒక్కడి సమాధి ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద మరణించిన వారి సమాధులన్నీ కూడా ఇప్పటికీ అలానే ఉంటే, భూమి మీద మరణించిన తర్వాత మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి సమాధికున్న రాతిని సైతం దొర్లించి వేసి, చూడండి, సజీవుడైన దేవునిగా, సర్వశక్తిమంతుడైన దేవునిగా నేడు ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆషామాషి కాదు సమాధిని కలవటం అంటే ఏంది, మాటలా చెప్పండి. కానీ ఆయనకు అదంత సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవునికి అది సాధ్యమని అంటాడు. మరణం నా ప్రాణమును పెట్టుటకును తిరిగి దానిని తీసుకున్నటకును ఏమైందంట, నాకు అధికారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, మరణ తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజు వరకు మన పితరులు, మన పెద్దలు, నాన్నలు, అమ్మలు చనిపోయిన సమాధులన్నీ కూడా ఇప్పటికీ అలా ఉన్నాయి. అవి ఒక రోజు పెగిలించబడతాయి. అయితే పెగిలించబడ్డప్పుడు కొందరు తీర్పునకు, కొందరు జీవములోనికి, కొందరు పరలోకానికి చేర్చబడతారు, కొందరు నరకానికి వెళ్తారు. అయితే ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే ఇది కేవలం దేవుడు చూపించినటువంటి కృప, ఇంకా మరొకటి ఏది కాదు. అయితే ఈరోజు యొక్క శుభవార్త ఏంటయ్యా అంటే, మన పితరులు, మన పెద్దలు వారందరూ చనిపోయి సమాధిలో ఉన్నారు. వారి సమాధులు తెరవబడ్డ తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు, నీకు తెలియదు. కానీ ఈ రోజైతే నీకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఒకవేళ నీ ఆయుష్కాలం తీరిపోయినా, ఒకవేళ రేపు దేవుని రాకడ వచ్చినా, దేవునితో కూడా సదాకాలం నువ్వు ఉండాలి అంటే ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తుల వారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది పాపములన్నీ ఒప్పుకోలు చేసుకొని ఆ కల్వరి శిలువ రక్తము చేత శుద్ధి చేయబడి ఆ పునరుద్ధానపు బలమును నువ్వు కూడా పొందుకున్నట్టే నువ్వు ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద నువ్వు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రభు ఏం చేశాడయ్యా అంటే అంటాడు, ఏమంటాడంటే సమాధి ఆయనంట బంధించలేకపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. నిజం చెప్పాలంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడే సమాధి చేయబడి, భూమి మీద ఉన్నప్పుడే సమాధిలో నుంచి బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడా అలాంటి కృపను మనం పొందుకుందాం గాక. పునరుద్ధానపు శక్తి కలిగి మనం జీవించాలంట. ఎలాంటి శక్తి కలిగి జీవించాలి చెప్పండి? ఎలాంటి శక్తి కలిగి జీవించాలి? పునరుద్ధానపు శక్తి ఎందుకు కలిగి జీవించాలి అంటే చాలా మంది ఏమైపోతున్నారు ఈ రోజులలో అంటే అనేకమైన రకమైనటువంటి సమాధుల్లో బంధించబడి ఉన్నారు. ఒకటి మనం పితరుల గురించి చెప్పాను, అది అయిపోయింది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, చాలా మంది, అందుకే ఒకసారి చదువుతారా? అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యం 26, 22.
నేటి వరకు నిలిచి ఉంటుంది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. చాలా చూడండి, క్రీస్తు పునరుద్ధానం పొందిన వాళ్ళు ఎవరు? మొదటివాడు. ఇక భూమి మీద ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన ఆత్మీయ జీవితంలో మనం ఒకవేళ చనిపోతే, మనం ఒకవేళ దేవుని రాకడ వస్తే మనము మరలా పునరుద్ధానం అవ్వాలి. పునరుద్ధానం కాకపోతే మనం అందరం కూడా క్రీస్తు అయినటువంటి యేసు ప్రభులో, మన ప్రభు అయినటువంటి యేసు ప్రభులో వారు ఎక్కడికి వస్తారు? ఈసారి గతంలో చెప్పాను, గత 2 వారాల క్రితము. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. భూమి మీదకి రాడు. అందరూ అంటారు, ఏమంటారు? రెండో రాకడ వస్తుంది అంటే రెండో రాకడ వస్తుంది, రాదని కాదు, కానీ రెండో రాకడ భూమి మీదకి రాదు. ఎక్కడికి వస్తుంది? మరి ఎక్కడికి వస్తుంది? మధ్యాకాశానికి వస్తుంది. అంతే. మధ్యాకాశంలోకి ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు దూతలతో, మహాదూతలతో, ఆ ప్రధాన దూతలతో కడబూర శబ్దంతో ఆయన మధ్యాకాశానికి వస్తే భూమి మీద ఉన్నటువంటి సంఘం అంతా కూడా, సంఘం అంటే మనం అందరం కూడా, మనము ఒకవేళ చనిపోయిన వారు అనుకోండి, సమాధులు తెరవబడి వెళ్ళిపోతారు. చనిపోకుండా నువ్వు బ్రతికున్నావు అనుకో, నువ్వు పునరుద్ధానపు శక్తి కలిగి ఉండాలి. ఆయన ఎదుర్కోవాలంటే నీకు పునరుద్ధానపు శక్తి కావాలి. ఒకవేళ పునరుద్ధానపు శక్తి లేకపోయింది అనుకోండి, చనిపోయిన వాళ్ళు పోతారు, పైకి బాగానే ఉంది. చనిపోలేదు, నువ్వు పునరుద్ధానపు శక్తిని పొందుకోలేదు కాబట్టి నువ్వు విడవబడతావు. విడవబడి మరి చచ్చిపోయిన తర్వాత పోతాం కదయ్యా అంటే, విడవబడతాం మహా ఘోరం. ఆ శ్రమలు మనం భరించలేము, ఆ వేదనలు మనం భరించలేము, ఆ రోదన మనం భరించలేము, ఆ శ్రమకాలం మనం భరించలేము. వేడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు 9 శ్రమ రాబోతుంది. ఈ సువార్త ఏమైపోతుంది అంటే, ఈ సువార్త ఏమైపోతుంది? మూయబడుతుంది. ఇట్లా చెప్పేవాళ్ళు ఉండరు. ఇంకా వాక్యం కరువు అయిపోతుంది. అమ్మా దేవుని నమ్ముకోమని చెప్పేవారు ఉండరు. నువ్వు పరిశుద్ధంగా జీవించమ్మా అని చెప్పేవారు ఉండరు. అసలు దేవుని ఎదుర్కోవడానికి ఎలా జీవించాలో అని మనకు అర్థం కాదు. అప్పుడు అంతా అయోమయమైన పరిస్థితి ఏర్పడిపోద్ది. అందుకే ఆ మధ్యాకాశానికి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆగమనం అయ్యాడు అనుకోండి, వెంటనే మనం ఆయన ఎదుర్కోవాలంటే నువ్వు పునరుద్ధానపు శక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు పునరుద్ధానపు శక్తి కలిగి లేకపోతే నువ్వు విడవబడతావు. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే ఆయన పునరుద్ధానపు శక్తి కలిగి సమాధిని చీల్చుకొని ఏం చేశాడట, ఆయన బయటికి వచ్చినట్లుగా నీవు కూడా బంధించబడిన, నువ్వెక్కడెక్కడైతే బంధించబడ్డావో, ఎక్కడెక్కడైతే నువ్వు బంధించబడ్డావు, ఎక్కడెక్కడైతే సమాధి చేయబడ్డావు, ఎక్కడెక్కడైతే నీ జీవితం సమాధిలో ఉన్న అనుభవాలు కలిగినట్లుగా నీ అనుభవాలు ఉన్నాయో, వాటన్నిటిని చీల్చుకొని పునరుద్ధానపు మహిమతో నువ్వు బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏమంటున్నారంటే, మేము చచ్చిపోయాం, మా ఆశలన్నీ విఫలమైపోయాయి, మేము ఎండిపోయాం, మేము దేనికి పనికిరామని చెప్పి వారందరూ బాధపడుతూ ఉంటే దేవుడు చూసి వెంటనే హెచ్కేల్ ప్రవక్తతో అంటాడు, నువ్వు ఫలాని లోయలోనికి దిగమనంగా దిగితే అక్కడంట ఏమున్నాయంట, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయంట. ఎండిపోయిన ఎముకలన్నీ ఎవరిని సూచిస్తున్నాయంట, ఇజ్రాయేల్ యొక్క ప్రజలను చూయిస్తూ ఉంటే వారు అంటున్నారంట, మా ఆశలు విఫలమైపోయాయి, మా కోరికలు విఫలమైపోయాయి, మేము బ్రతికినా చచ్చిపోయిన వారి వలె ఉన్నాం, మేము సమాధులలో
బంధించబడిన వారి వలె ఉన్నామని చెప్పి వాళ్ళు ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? చనిపోయి సమాధిలో బ్రతుకుతున్న వారి ఆశలకు, వారి యొక్క జీవితాలకు, వారి జీవితాలను దేని ద్వారా పునరుద్ధానపులోనికి తీసుకుని వచ్చాడు అంటే హెచ్కేల్ 37వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. ఏమంటే చదువమ్మా, హెచ్కేల్ 37వ అధ్యాయం అదే ఏమని ఉంటుందంటే నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 13వ అధ్యాయం చదవండి. నా ప్రజలారా నేను సమాధులను తెరచి 12 కూడా చదువు, 12 చదువుకుందాం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. చాలు. ప్రైజ్ ది లార్డ్. బ్రతికింపజేయడానికి ఏం పంపిస్తున్నాడు ఆయన? ఆయన ఆత్మ. ఈరోజు నువ్వే సమాధిలో బంధించబడ్డావో ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నిన్ను కూడా నీ సమాధిలో నుంచి బయటికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకసారి చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా గట్టిగా. రిబా షబా రబా లక తురలాబా రిబా లక తురలాబా షబలా రబా. ఏ సమస్యల మధ్యలో నువ్వు బంధించబడినా, ఏ కరువు కట్ల మధ్యలో నువ్వు సమాధి చేయబడినట్లుగా నీకు కనిపిస్తూ ఉంటే, రోగాల మధ్యలో నువ్వు సమాధి చేయబడినట్లుగా నీ జీవితం కనిపిస్తూ ఉంటే, వ్యాధుల మధ్యలో నీ సమాధి చేయబడినట్టుగా నీ జీవితం కనిపిస్తూ ఉంటే, పరిస్థితులన్నీ కూడా బయటికి ఏమి కానరాకుండా సమాధిలో బంధించబడ్డట్టుగా నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుడు నీకు పునరుద్ధాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పునరుద్ధానుడైన దేవుడు నిన్ను కూడా సమాధిలో నుంచి బయటికి తీసుకుని రావాలని, ఆ సమాధిని జయించి గెలిచి బయటికి వచ్చినటువంటి దేవుడు నీ సమాధిలో నుంచి కూడా నిన్ను బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాంటి సమాధినైనా తెరచుటకు సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చికాకులనే సమాధుల మధ్యలో నువ్వు ఉన్నావా? నీ ఆశలన్నీ కూడా విఫలమైనట్లుగా సమాధి మధ్యలో బంధించబడి ఉన్నావా? నీ కోరికలన్నీ కూడా సమాధి చేయబడినట్లుగా ఉన్నాయా? నీ కుటుంబము సమాధి అనుభవాల్లో నడిపించబడుతుందా? బయటికి బాగానే సున్నం కొట్టినట్టుగా ఉండి లోపల కుళ్ళిన దేహముల వలె కంపు కొట్టినట్టుగా నీ పరిస్థితులన్నీ మారిపోయినట్లుగా కనపడుతున్నాయా? అయితే దేవుడు ఈరోజు ఆయన ఏ విధంగా అయితే సమాధిని గెలిచి బయటికి వచ్చాడో నిన్ను కూడా అలాగా సమాధిలో నుంచి బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బయటికి తీసుకురావడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నా ఆత్మను మీలో ఉంచి ఏమంటున్నాడు? మీ దేశంలో మిమ్మల్ని జీవింపచేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ లేని జీవితం మృతతుల్యం. ఆత్మ లేని వారు బ్రతుకుతున్నట్టు కాదు. ఆత్మ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఆత్మ లేకపోతే నువ్వు కుటుంబాన్ని కట్టుకోలేవు. ఆత్మ లేకపోతే సమస్యలను జయించలేవు. ఆత్మ లేకపోతే నీ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నీకు తెలియదు. ఆత్మ లేకపోతే నీ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా కనబడుతుంటది. ఆశలు, కోరికలు ఎన్ని ఉన్నా అన్ని కూడా సమాధి చేయబడినట్లుగా నీకు కనబడుతుంటాయి. అయితే ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నా ఆత్మను మీలో ఉంచి మీరు బంధించబడిన సమాధిలో నుంచి ఆయన ఏం చేస్తాడంట?
మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానుడై బయటికి వచ్చాడో నువ్వు కూడా పునరుద్ధానుడై బయటికి వస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. మీరు నమ్మండి. ఎన్ని దినాలు మీరు ఏ సమస్యల మధ్యలో ఉన్నారో, ఒకవేళ సమాధి అనుభవాలు మీకు కనబడుతూ ఉంటే, సమాధిని జయించి గెలిచి తిరిగి పునరుద్ధానుడై దేవుడు ఏ విధంగా పునరుద్ధానపు శక్తితో బయటికి వచ్చాడో మిమ్మల్ని కూడా అదే విధంగా బయటికి తీసుకుని వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటాను కదా, ఇంతకాలం నీకు మేలు కానట్లేదా? సంతోషం కానట్లేదా? ఆనందం కానట్లేదా? ఇంతకాలం నీ జీవితంలో అనుభవాలన్నీ కూడా సమాధి అనుభవాల వల్లే కనబడుతున్నాయా? అయితే ప్రభు ఈరోజు నీకు కూడా పునరుత్థానాన్ని ఇస్తాడు ఆయన. ఆయన పునరుత్థానం అవటం కాదు, ఆయన ప్రజలమైన మనకును కూడా ఆయన పునరుత్థానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక నువ్వు తలంచాల్సిన అవసరం లేదు. నా ఆశలు, నా కోరికలు, నా బ్రతుకు, నా కుటుంబం, నా పరిస్థితులన్నీ కూడా పతనమైపోయాయన్న తలంపులు మానేసాయి. ఈ రోజు నుంచి నువ్వేమని ఆలోచించాలి? నా ప్రభు విజయుడు. నేను ఆరాధిస్తున్న యేసు క్రీస్తుల వారు సమాధిని గెలిచి బయటికి వచ్చిన దేవుడు. నన్ను కూడా ఆయన సమాధి అనుభవాల నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మాలి నువ్వు అంతే. ఈరోజు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అది ఎలాంటి పరిస్థితి అయింది నేను అంటున్నాను కదా. ఈరోజు మీరు మంచిగా డేటేసి పెట్టుకోండి. అవసరమైతే నువ్వు నమ్మి విశ్వసించి దేవుని మాటకు లోబడు, దేవుని వాక్యానికి లోబడు, సేవకునికి లోబడు. పరిస్థితులన్నిటిని చూసి కాదు, దేవుడు పరిశుద్ధుడని, దేవుడు శక్తివంతుడని, దేవుడు ఆరాధనకు యోగ్యుడని, ఆయన సర్వశక్తివంతుడని చెప్పి నువ్వు ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించటం ప్రారంభిస్తే చూడండి, అక్కడ చూడండి ఎముకలు ఎండిపోయి ఉన్నాయంట. ఎట్లున్నాయంట? ఎలా ఉన్నాయంట? ఎండిపోయి అసలు ఇంకా జీవమే లేదంట. అసలు ముక్కలుగా ఎక్కడ చూసినా అక్కడ ఎమిక ఒకటి, కాలి ఒకటి, చేతిది, తలకాయది, కూర చోట కళ్ళు అసలు ఎండిపోయిన ఎముకలన్నిటికీ దేవుని మాట ఎప్పుడైతే ఆ ఎముకల దగ్గరికి వెళ్ళిందో సజీవంగా లేచి నిలబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అంటాను కదా, ఎండిపోయిన మన బ్రతుకులను ఆయన పచ్చగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎండిపోయిన మన కుటుంబాలను ఏదేను తోటల వలె మారుస్తాడు ఆయన. ఎండిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని పచ్చని ఒలీవ చెట్టు వలె మారుస్తాడు. ఎండిపోయిన నీ పిల్లల బ్రతుకుని, ఎండిపోయిన నీ భర్త బ్రతుకుని, ఎండిపోయిన నీ జీవితాన్ని ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వనరుల పరంగా, ధాన్య పరంగా ఏ విషయంలో నువ్వు ఎండిపోయి ఉన్నావో, ఏ విషయంలో ఇంకా మాకు జీవితం లేదని కలవరపడుతున్నావో, దేవుని బిడ్డ, దేవుని మాట నమ్ము. ఈరోజు నీకు కూడా పునరుత్థానమే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు కూడా జయ జీవితం. ఈ రోజు నుంచి నీ బ్రతుకు జయము 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 అంటూ ఊరేగించబడతావు నీవు. దేవుని మాటకు మనం ప్రాధాన్యత ఇద్దాం. దేవుని మాటను మనం అనుసరిద్దాం. దేవుడు చెప్పినట్లుగా మన జీవితాలను కట్టుకుందాం. దేవుడు ఉండమన్న స్థలంలో ఉందాం. దేవుడు నడవమన్న పద్ధతిలో నడుద్దాం. దేవుడు చేయమన్న చోట సేవ చేద్దాం. దేవుడు చెప్పిన స్థలంలో ఉందాం. ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్తాన్ని మనం కైకొంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన తన సేవకుని పంపించి, ఆయన తన ఆత్మను పంపించి, ఆ ఆత్మను మీ కుటుంబంలోనికి, మీ శరీరంలోనికి, మీ హృదయంలోనికి, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలోనికి, ఉద్యోగంలోనికి, పనిలోనికి ఆయన ఆత్మ సంచరించి ఎండిపోయిన ప్రతి స్థలమును ఆయన ఏదేను వలె మారుస్తాడో. ఎండిపోయిన నీ శరీరముని
ఆరోగ్యంగా మారుస్తాడో, ఎండిపోయిన నీ కుటుంబాన్ని పచ్చగా ఫలింపజేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ నీ బ్రతుకు ఎండిపోయినట్లుగా కనబడుతున్నా చూడండి, పచ్చని ఒలీవ మొక్కల వలె ఆయన మారుస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 24 ఆ వచనం ఏమంటుందా? మరణము, సమాధి ఆయన్ని బంధించలేకపోయిందంట. సమాధి ఆయన బంధించటము అసాధ్యం. అలానే పరిస్థితులు కూడా, ఇబ్బందులు కూడా నిన్ను బంధించటం అసాధ్యము. ఎందుకంటే మన శక్తి, మన బలము చేత కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా ఘనమైన కార్యాలు చేస్తాడు. జెరుబ్బాబెలు, ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? చూడండి, ఇది శక్తి చేత, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను అంటాను కదా, మనము దేవుని మాటకు తల వంచి, దేవుని మాటను మనం చేత పట్టుకొని, చూడండి, ఆయన ఎలా అయితే సమాధిలోంచి బయటకు వచ్చాడో, మనము కూడా మన సమస్యల్లోంచి, మన ఇబ్బందుల్లోంచి, మన బలహీనతల్లోంచి బయటికి రావడానికి అంటారు కదా, గోతిలో పట్టోడికి ఏదో ఒక సహాయం వేస్తారు కదా పై నుంచి కిందికి. ఏంటిది? అవసరమైతే తాడ, లేదంటే కర్రన, ఏదో ఒకటి చేంజ్ చేస్తారు. బయటికి రా, బావిలో పడ్డారు, బయటికి రా అంటే వస్తాడా? ఏం చేయాలి మరి? అవసరమైతే తాడన్న వేయాలి, లేదంటే సహాయం కర్రనన్న పంపించాలి, ఏదో ఒకటి చేయాలి. అలానే నీ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవుడు తన ఆత్మ నీ కోసం పంపిస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప కార్యం చూడండి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యేసు ప్రభుల వారిని కూడా సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను కూడా నీ సమాధిలో నుంచి, నీ పరిస్థితుల్లో నుంచి, నీ ఇబ్బందుల్లో నుంచి, నువ్వు పడుతున్న ప్రతి కష్టంలో నుంచి, నీ సమస్యల ఊబిలో నుంచి, నీ కష్టంలో ఏ పరిస్థితుల్లోనున్నా నిన్ను బయటికి తీసుకుని వచ్చేది ఆ ప్రియమైన పరిశుద్ధాత్ముడు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడిని నమ్ముకున్న మనం ఏం చేయాలంటే, బాప్తిని తీసుకున్న మనందరం ఏం చేయాలి అంటే, పరిశుద్ధాత్మ అనే ఆ వరాన్ని ఖచ్చితంగా మనం పొందాలి. ఆ వరాన్ని మనం పొందితే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? ఎండిపోయిన మన బ్రతుకులకు జీవాన్ని ఇస్తాడు ఆయన. ఎండిపోయిన మన పరిస్థితులకు జీవాన్ని ఇస్తాడు ఆయన. ఎండిపోయిన మన కుటుంబాన్ని పచ్చగా మారుస్తాడు ఆయన. ఎక్కడ నీ పరిస్థితి ఇంకా అది తునకలుగా అయిపోయినట్టుగా కనపడ్డా బాధ లేదు. ఆ లోయలు ఎట్లున్నారంట, ఆ ఎముక ఒక చోట చనిపోయిన వ్యక్తి ఎముకలంట, అక్కడ ఒక ఎముక, ఇక్కడ ఒక ఎముక, అక్కడ ఒక ఎముక, అక్కడక్కడ చదిరిపోయి ఉన్నాయంట ఎముకలని. అసలు చూడటానికి నరాలు లేవంట, ఇంకా చర్మం లేదు, ఏమి లేదు, కేవలం ఎముకే కనపడుతుంది. అయితే దేవుని ఆత్మ అక్కడికి వచ్చి చూడండి, ఎవరి ఎముకను వారికి సమకూర్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి నరములను వారికి సమకూర్చింది, ఎవరి మాంసమును వారికి సమకూర్చింది, ఎవరి శ్వాస వారికి సమకూర్చింది, ఎవరి కన్నులు వారికి సమకూర్చింది, ఎవరి పాదములు వారికి సమకూర్చింది, ఎవరి యొక్క చూడండి సౌందర్యాన్ని వారికి సమకూర్చింది, ఎవరి ముఖ రూపము వారికి సమకూర్చింది. కేవలం ఈ కార్యమంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనము ద్వారా జరిగింది. ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను కదా, ఆ శక్తిని నువ్వు పొందుకుంటే, ఆ ఆత్మను పొందుకుంటే, కోల్పోయిన నీ సౌందర్యం మరలా సమకూర్చబడుతుంది. కోల్పోయిన నీ అవయవాల యొక్క ఆరోగ్యం అంతా సమకూర్చబడుతుంది. కోల్పోయిన నీ సౌందర్యం అంతా సమకూర్చబడుతుంది. నీ దేహంలో ఎక్కడెక్కడ ఏమేమి కోల్పోయావో, నీ కుటుంబంలో ఏమేమి కోల్పోయావో, నీ బంధువుల, నీ భార్యన, నీ పిల్లల, ఆ దెబ్బ, వనరుల, భూమి, పంట, ఏది కోల్పోయినా ఆ పరిశుద్ధాత్ముడు ఈరోజు నీ కోసం సమకూరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏం రోజు చెప్పండి? పునరుత్థానపు శక్తిని దేవుడు మనకు అనుగ్రహించిన రోజు. ఎట్టి పరిస్థితులైనా మనం భయపడవలసిన అవసరమే లేదు.
మన కోసం తానే ఆయన ఆత్మను మన కోసం పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదాం. దేవుడు క్రీస్తు యేసుల వారికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి ఏ విధంగా అయితే తన ఆత్మను పంపించి పునరుద్ధానపు శక్తిని కలుగ చేసి సమాధిలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడో, ఈరోజు మనమల్ని కూడా ఆయన